అందరికీ నమస్కారము. వివాహ జాతక పొంతన కలత్ర స్థానం గురించి తెలుసుకునే క్రమంలో 7వ భాగం చూస్తున్నాము. గత 5, 6 భాగాలలో 1 మొదలు 6 భావాలకు సంబంధించినటువంటి విషయాలు తెలుసుకున్నాము. ఇప్పుడు 7వ భావాధిపతి సప్తమంలో ఉంటే ఎటువంటి ఫలితం ఉంటుంది, అష్టమాధిపతి సప్తమంలో ఉంటే ఎటువంటి ఫలితం ఉంటుంది, నవమాధిపతి సప్తమంలో ఉంటే ఎటువంటి ఫలితములు ఉంటాయి అనే విషయం తెలుసుకుందాము. సప్తమాధిపతి సప్తమంలోనే ఉంటే ఆ వధువు అన్ని విధాల అదృష్టాన్ని తీసుకొని వస్తుంది. వరుని ఇంట అష్ట ఐశ్వర్యాలు కలిగి ఉంటాయి. అష్టమాధిపతి సప్తమంలో ఉంటే భార్య జీవితకాల ప్రమాణము చాలా తక్కువగా ఉండడానికి అవకాశం ఉంటుంది. వివాహమైనటువంటి కొద్ది రోజులకే అనారోగ్య సమస్యలు కూడా కలగడానికి అవకాశం ఉంటుంది. వరుడు మరలా వివాహం చేసుకోవడానికి కూడా అవకాశం ఉంటుంది. ఆ వధువు చాలా భేద స్థితి నుంచి రావడానికి కూడా అవకాశం ఉంటుంది. సరి అయినటువంటి జీవితము గడుపుటకు తక్కువ అవకాశాలు ఉంటాయి. నవమాధిపతి సప్తమంలో ఉంటే వధువు కారణంగా అదృష్టం కలిసి వస్తుంది. ఆమె చాలా మెతక మనిషి ఉండడానికి అవకాశం ఉంటుంది. మిక్కిలి విధేయురాలు అయి ఓర్పు ఎక్కువగా ఉండడానికి అవకాశం ఉంటుంది. భార్యాభర్తల మధ్య సహకారం చక్కగా ఉంటుంది. తదుపరి వీడియో ద్వారా 10, 11, 12 భావాల గురించి తెలుసుకుందాము. అది 8వ భాగంలో వస్తుంది. ఆ వీడియో కూడా తప్పక చూడగలరు.